ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో కల్లూరు మున్సిపాలిటీలోనే హనుమాతాండాలో ఉన్నాం మనం. ఈ రోజైతే హోలీ పండగ. చైర్మన్ గారు ఈ హనుమాతాండా నుండి గెలిచారు, చైర్మన్ అయ్యారు, కౌన్సిలర్ గెలిచి. ఆ విజయంలోనైతే ఇక్కడ కొంతమంది పాత్ర ఉంది. సో వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో మన మోహన్ నాయక్ గారు వైఫ్ ఉన్నారు ఇక్కడ. ఏం పేరండి? నాగమణి. ఆ రోజు మనం ఈ కష్టపడే కొందరిలో ఇక్కడ ఇంకొక మహిళను చూసాము, రాణి అండి. రాణి. ఏమవుతారు మీరు చైర్మన్ గారికి? కోడలండి. సో మీ మామగారు గెలుపులో మీరు ఎలా కష్టపడ్డారు? ఆనందంగా అనిపిస్తుంది. మాకు సపోర్ట్ ఉన్న ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి చెప్పండి. మరి చైర్మన్ మీ ఊరు నుండి అయ్యారు కాబట్టి మాకు చైర్మన్ మా ఊరు సైడ్ నుంచి గెలిచినందుకు బాగా పనిచేస్తారంటారా? చైర్మన్ పదవి ఉన్నప్పుడు కూడా కాదు అంత చూస్తున్నాం. ఈ వ్యక్తి కూడా అంటే అప్పుడు ఈ వ్యక్తి మనకి చైర్మన్ గారు సన్న. ఈయనైతే మంచి బైక్ రైడ్ లో ట్రై చేశారు. సో మనం మాట్లాడదాం. సాహసం చేరా టెంపక అంటూ కూడా మనకి ఈ వ్యక్తి కనిపించారు. సో సార్ ఏం పేరు? మీ పేరు? నా పేరు దిరావత్ రవి. నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో కల్లూరు మున్సిపాలిటీలోనే హనుమాతాండాలో ఉన్నాం మనం. హోలీ పండగ ఇక్కడైతే సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా హనుమాతాండాలో మంచిగా జరుగుతాయి హోలీ సంబరాలు. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా జరుగుతున్నాయి. తో మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి చైర్మన్ గారు ఈ హనుమాతాండా నుండి గెలిచారు, చైర్మన్ అయ్యారు, కౌన్సిలర్ గెలిచి. ఆ విజయంలోనైతే ఇక్కడ కొంతమంది పాత్ర ఉంది. సో వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో మన మోహన్ నాయక్ గారు వైఫ్ ఉన్నారు ఇక్కడ. ఏం పేరండి? నాగమణి. నాగమణి గారు, నేను కూడా ఆ రోజు వచ్చాను. ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి ప్రచారం అని వచ్చాను ఒక రోజు. అతరైతే 2 గంటలప్పుడు కూడా తిరుగుతున్నారు. మీరు ఎవరు? సో హోలీ శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు. హోలీ. మీ భర్త ఇప్పుడు చైర్మన్ అయ్యారు కదా, హ్యాపీనా? హ్యాపీనా? ఓకే. మరి ఆయన గెలవడానికి మీరు చాలా కష్టపడ్డారా? చాలా కష్టపడ్డాం. ఎట్లా బాగా నిద్రాగారాలు మరిచి కష్టపడ్డారా? 10 రోజులు? 10 రోజులు కష్టపడ్డాం. మరి పండగ ఎట్లా చేసుకున్నారు? ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాం పండుగ. హ్యాపీ హోలీ. సో ఇక్కడ మనకి అయితే ఆ రోజు మనం ఈ కష్టపడే కొందరిలో ఇక్కడ ఇంకొక మహిళను చూసాము. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాణి అండి. రాణి. ఏమవుతారు మీరు చైర్మన్ గారికి? కోడలండి. కోడలు గారు. రాణి గారు చెప్పండి, మీరు ఇప్పుడు మీకు హోలీ శుభాకాంక్షలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే. సో మీ మామగారు గెలుపులో మీరు ఎలా కష్టపడ్డారు? ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. బాగా ఆనందంగా అనిపిస్తుందండి. మాకు సపోర్ట్ ఉన్న ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. హోలీ శుభాకాంక్షలు కూడా. గ్రామ ప్రజలకి ఏం చెప్తారు ఓట్లు వేసిన వాళ్ళకి? అందరికీ కూడా పేరున హోలీ శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు. సో మీరు గెలుపు కోసం కష్టపడ్డామండి. గెలుస్తారని ఊహించారా? ఊహించినాం. ఓకే. ఊహించినట్టే గెలిచారు. సో హ్యాపీ. మీ పేరండి? విజయ. చెప్పండి విజయ్ గారు, ఏమైతారు చైర్మన్ గారికి? ఏం చెప్తారు చెప్పండి. మరదలు అవుతారా? ఓకే. ఇప్పుడు హోలీ శుభాకాంక్షలు మీకైతే అనుకుంటున్నారా? ఎందుకు చైర్మన్ మీ ఊరు వ్యక్తి అయిందనా ఏంది? అంతేనా? నమస్తే సార్. మీ పేరు? మౌనిక. మౌనిక. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఓకే. ఏమైతారు చైర్మన్ గారు? పెద్దనాన్న గారు. పెద్దనాన్న గారా?
ఓకే, ఎలక్షన్ లో కష్టపడారా మీరు కూడా? మేము కూడా బాగానే కష్టపడ్డాము. ఓకే, హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. ఏం చెప్తారు చెప్పండి, మరి చైర్మన్ మీ ఊరు నుండి అయ్యారు కాబట్టి. మాకు చైర్మన్ మా ఊరు సైడ్ నుంచి గెలిచినందుకు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. అలాగే లాస్ట్ టైం మేము కూడా గట్టి నమ్మకంతోనే సర్పంచ్ గా గెలిపించాము. అదే నమ్మకంతో ఇప్పుడు చైర్మన్ గా పోటీ చేశారు, గెలిపించాము కూడా. ఇప్పుడు గెలిచిన ఆనందం మేము కూడా హోలీ అంతకన్నా రెట్టింపుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మంచిగా మరి బాగా పనిచేస్తారంటారా చైర్మన్ గారు? చేస్తారా? పదవి ఉన్నప్పుడు కూడా కాదు, అంతకుముందు లేనప్పుడు కూడా అందరి ముందు నేనున్నానని చెప్పేసి ధైర్యంతోనే మేము కూడా గెలిపించాము ఆయన్ని. సో ప్రజలు కూడా అందుకే విశ్వసించారా? గట్టి నమ్మకంతో. ఓకే, వన్స్ అగైన్ హోలీ శుభాకాంక్షలు అండి. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ వ్యక్తి మనకి చైర్మన్ గారు సన్. సరే, ఈయనైతే మంచి బైక్ సినిమాల్లో కూడా ట్రై చేశారు. సో మనం మాట్లాడదాం. సాహసం చేరా డింపక అంటూ కూడా మనకి ఈ వ్యక్తి కనిపించారు. సో ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? నా పేరు ధరావత్ రఘు. ధరావత్ రఘు. రఘు, హోలీ శుభాకాంక్షలు. మరి థ్యాంక్ యూ సార్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. పేరు పేరున మా ఊరి ప్రజలకు, మన కల్లూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతాను. మీరు ఇంత ముందు మరి ఏదో సాహసాలు చేశారా, అది చేశారా? అవును సార్, ఒకప్పుడు బైక్లు స్ట్రెంత్లు కానీ అవి చేయడం, చాలా సార్లు చేశాను. అదే విధంగా సినిమాల్లో కూడా ఫోన్లు వచ్చినాయి. సినిమాల నుంచి ఇక డబ్బింగ్ చేస్తారు అన్నట్టుగా ఫోన్ చేశారు. ఇక నాకే కొంచెం అనుకూలంగా నేనే పోలేకపోయాను. లేకుంటే మంచి సినిమా హీరో అయ్యారా? అది వాస్తవం సార్. అయ్యేవన్నీ అప్పటికి నాకు 1 కాదు 2 కాదు, మినిమం 2 నెలల్లో దగ్గర నాకు 50 నుంచి 70 కాల్స్ వచ్చినాయి ఆ రోజుల్లో మూవీలో చేయడానికి. అవును. కానీ మీరు వెళ్ళలేదా? మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. ఎందుకు అంటే అప్పట్లో మా అమ్మ నాన్నలు వదిలి వెళ్ళాలని నా ఉద్దేశం. ఎందుకంటే అప్పట్లో మా తమ్ముడు బయటకు వెళ్ళి చదువుతాడు, నేను లోకల్లోనే ఉండేవాడిని. మా నాన్నతో పాటు తిరిగి చిన్న చిన్న బిజినెస్ చేసేవాడిని. ఇక మా అమ్మ నాన్న ఒంటరిగా వదలలేక నేనే వెళ్ళలేదు సార్. మీ నాన్నగారు చేదోడు అదోడుగా ఉండటం కోసం మీ లైఫ్ ఫ్యామిలీ అంటే మీ కోరికని కూడా పక్కన వదులుకున్నారా? అవును సార్. ఓకే, మీరు ఒక హీరోనో లేక స్టంట్ మాస్టర్ అవ్వాల్సిందే. మీ నాన్నగారి కోసం, మీ అమ్మగారి కోసం మీ కోరికని కూడా వదిలేశారు. అవును సార్. సో ఇప్పుడైతే మరి హ్యాపీనా? మీ నాన్నగారు చైర్మన్ అయ్యారు సార్. అసలు నాకు తెలిసి సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన పనులు, అప్పుడు చేసిన హనుమాతండ పంచాయతీ అంటేనే మోహన్ నాయక్ అనే పేరు ఉండేది. ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీ అంటేనే మోహన్ నాయక్ అనే బ్రాండ్ రావాలని నాకు చిన్న కోరిక సార్. సో బ్రాండ్ అంటే ఎట్లా వస్తుంది అంటారు? అది పని చేస్తే వస్తుంది సార్. అంటే అదే పని చేస్తారని నమ్మకం, గట్టి అనుకుంటే నేను చెప్తున్నాను. అనుకుంటున్నాను. మరి హోలీ అయితే గ్రాండ్ చేసుకున్నాం సార్. వాస్తవం చెప్పాలంటే గ్రాండ్ చేసుకున్నాం. గ్రామ ప్రజలందరూ వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేసినాం. ద్వారానే చేస్తాం. అభివృద్ధి చేసిన పనులకి డైరెక్ట్ గా మన ప్రజలే చెప్తారు. మోహన్ నాయక్ చేసినట్టుగా ఎవరు చేయలేదనే టాక్ బయటే వస్తుంది. అదే నమ్మకంతో మట్టా రాఘమయ్య దయానంద్ గారు, మన మంత్రి పౌలేరు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఆశీర్వాదాలతో అదే పని చేస్తారని, అభివృద్ధి పనులు చేస్తారని నమ్ముతారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వీళ్ళు ఇంట్లోనైతే ఇక్కడ హనుమాతాండాలోనైతే రంగుల పండుగ, హోలీ పండుగ చాలా వీళ్ళు అప్పట్లో చాలా కష్టపడ్డారు. ఇప్పుడైతే చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నాం. జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. మున్సిపాలిటీలోని హనుమాతాండ వార్డ్ నెంబర్ 7 లో ఉన్నాం. సో ఈ రోజు అయితే హోలీ పండుగ ఇక్కడ రంగరంగ వైభవం జరుగుతుంది. మన చైర్మన్ గారు ఉన్నారు, మున్సిపాలిటీ చైర్మన్. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. హోలీ శుభాకాంక్షలు సార్. సేమ్ టు ముందుగా కల్లూరు మండలం ఉన్న ప్రజలు, మున్సిపాలిటీ ప్రజలందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. మరియు మన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద గారికి, అట్లాగనే మన పొంగులేటి సీనన్న గారికి, మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ప్రతి సంవత్సరం హోలీ పండుగ అనేది మా సాంప్రదాయం ప్రకారం వస్తున్న పండుగ. అది
మేము ప్రతి సంవత్సరం పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు. అంత ఆటల పాటలతో చిన్న పెద్దలు పిల్లలతో సహా అందరూ ఆడుకుంటారు, పొంకాలు పోసుకుంటారు, ఆడుకుంటారు. అట్లాగనే ఇది ప్రతి సంవత్సరం మాకు వస్తుంది కాబట్టి ఇక మన దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు డాన్సులు వేసి మంచి నవ్వించి కవ్వించి పోతూ ఉంటారు. మా అక్క చెల్లెలు కూడా అట్లాగనే ప్రతి సంవత్సరం ఇట్లే చేసుకుంటా ఉంటాం. ఈసారి మరీ ఎక్కువ మంది వచ్చారు. సో మీరు కల్లూరు మున్సిపాలిటీ పైన తొలి చైర్మన్ అయ్యారు. సో దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? తొలి చైర్మన్ అంటే అది రాజ్యాంగ పదంగా డాక్టర్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ ప్రకారంగా మనకు రావటం జరిగింది. అందులో మన పెద్దలు పొంగులేటి శ్రీనాన్న గారు మరియు ఎమ్మెల్యే మట్టా రాఘవాయి దయానంద గారు వాళ్ళ ఆశీస్సులతో మాకు బీఫామ్ ఇవ్వటం జరిగింది. మరియు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. వారికి మరియు ధన్యవాదాలు. మరియు పెద్దల ఆశీస్సులతో మన కౌన్సిలర్లు ఉన్నారు, మన సోదరులు మిత్రులు కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఆశీస్సులతో మన పెద్దోళ్ళ ఆశీస్సులతో నాకు చైర్మన్ గా ఎన్నుకున్నారు. వారికి ప్రత్యేకంగా ఈ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అంటే అభివృద్ధి ద్వారా మీ మార్పు చూపెడతారా? మరి తొలి చైర్మన్ గా ఏర్పడ్డారు కాబట్టి తప్పకుండా మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది కాబట్టి అనేది పేరు ఎలా డిఫరెన్స్ ఉందో గ్రామంలో కూడా అభివృద్ధి పని కూడా అంతే డిఫరెన్స్ ఉండదు. తప్పకుండా నా మీద నమ్మకం విశ్వాసంతో నన్ను ఎన్నుకున్న ప్రజలు నమ్మకంగా మా నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనాన్న మరియు ఎమ్మెల్యే మట్టా రాఘవాయి దయానంద గారు నాకు ఎంతో నమ్మకంతో నాకు చైర్మన్ గా నించోబెట్టారు. కాబట్టి ఆ విశ్వాసం నమ్మకంగా పనిచేసి ఆ మార్పు అనేది పక్కా గ్యారెంటీగా చూపెడతాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీ హోలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ యూ.